తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ అమూల్య. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ సాంప్రదాయాలందు తెలంగాణ లెస్స. ప్రకృతి పండుగను పూజించేది ప్రపంచం మొత్తంలో బహుశా మన బతుకమ్మ పండుగ ఒక్కటేనండి. తర్వాత మనకున్న దాంట్లో ఇచ్చి పుచ్చుకొని మన ఇండియన్ కల్చర్ని, గొప్పతనాన్ని చాటి చెప్పుతూనే పంచుకునేది సద్దులు. ఇరుగు పొరుగు వారితో ఆడుతూ పాడుతూ ఉండే సందడ్లలో చెరిగిపోయే పేద ధనిక హద్దులు వెరిసి బతుకమ్మ. సో మనకి ఇప్పుడు తెలంగాణలో అయితే, తెలంగాణ అంతటా కూడా బతుకమ్మ సంబరాలు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిర్వహిస్తున్న బతుకమ్మ ఫంక్షన్లో అయితే ఇప్పుడు ఉన్నాము. ఇక్కడున్న వాళ్ళతో కలిసి వాళ్ళ మాటల్లోనే ఈ బతుకమ్మ పండగ గురించి, ప్రాముఖ్యత గురించి మరెన్నో విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్. ఇప్పుడు మనకి బతుకమ్మ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి? మా కేసీఆర్ సార్. మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే ఘనంగా బతుకమ్మ పండుగ అయితే చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాకైతే చాలా తేడా కనిపిస్తుంది. మీరేమంటారు దీని గురించి? అసలు ఇప్పుడు బతుకమ్మ అనేది లేదు. అసలు ఏదో వాళ్ళు సెలబ్రేషన్ అంటే సెలబ్రేషన్ లెక్క చేస్తున్నారు. మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మాకు బతుకమ్మ కానీ శారీస్ కానీ అన్నీ డిస్ట్రిబ్యూట్ ఉండే. మాకు అదొక ఎట్లా అంటే ఫెస్టివల్. బతుకమ్మ అనగానే ఎంతో జోష్. అమ్మవారి నవరాత్రులు ఎలా చేస్తామో అలా 9 days బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తాం. ఇప్పుడు ఏం లేదు అలాంటిదంతా. మనకి ఇప్పుడు బతుకమ్మ అంటేనే కవితక్క. ఇప్పుడు జాగృతి అయి సపరేట్ అయిపోయినాక కవితక్క అయితే ఇక్కడ లేదు. మీకు ఆమె లేని లోటు కనిపిస్తుంది. అసలు మీకు ఏమనిపిస్తుంది ఈసారి కవితక్క లేనందుకు బతుకమ్మ సెలబ్రేషన్స్ లో? కవితక్క లేని లోటు అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మా ఇంటి ఆడపడుచు కాబట్టి కంపల్సరీగా ఉంటుంది. కానీ ఏంటి అంటే కొన్ని సందర్భాలలో కొంచెం ఏదో వాళ్ళు ప్రతిదానికి కవితక్కని టార్గెట్ చేయడము, అన్నిట్లో ఒక లేడీని ఎంతమంది ఉన్నా కానీ లేడీస్ని కంపల్సరీగా వాళ్ళు టార్గెట్ చేస్తారు కదా. ఇప్పుడు నేనన్నా ఒక లీడర్ని ఉన్నా ముషిరాబాద్ నుంచి, నేను ఒక్కదాన్ని ఏదైనా గ్రాండ్గా ప్రోగ్రామ్ చేశాను అనుకో, కంపల్సరీ జెంట్స్ అనేది వస్తుంది. అట్లనే కవితక్క కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేద్దాము, అందరికీ న్యాయంగా నించుదామంటే కవితక్కనే ఇది చేస్తున్నారు. మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు పండుగ మంచిగా జరుగుతుండే. ఇప్పుడు పార్టీ తరపున ఇట్లా బతుకమ్మ సంబరాలు జరుపుతుండడానికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? చాలా డిఫరెన్స్. మా కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి. మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇప్పుడు కొంచెం ఎలా అంటే సెలబ్రేట్ చేస్తున్నాం, కానీ సార్ లేడని చాలా బాధతో. ఎందుకంటే మా ఇంట్లో మన ఫాదర్ లేకపోతే ఎలానో అలా కేసీఆర్ సార్ లేరు కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. బతుకమ్మ పండుగ గురించి మీ మాటల్లో కొన్ని మాటలు చెప్పండి. అంటే కవితక్క ఉంటేనే మాకు బతుకమ్మ ప్రోగ్రామ్ అనేది గ్రాండ్. మా ఇంట్లో ఆడపడుచులేంది మేము ఏం మాట్లాడలేము దానికోసం. థ్యాంక్ యూ అండి.